హలో పీపుల్, ఈరోజు మన ఛానల్లో రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి రెడ్ వెల్వెట్ కేక్ ప్రీమిక్స్ తీసుకోవాలండి. ఇది మనం ఈజీగా కుక్కర్లోనే చేసుకోవచ్చు. దీన్ని మనము మందపాటి గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇందులో ఉన్న ప్రీమిక్స్ అంతా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. దాంట్లో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం వాటర్ అలాగే కొంచెం ఆయిల్ రెండు వేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని స్లోగా మనం స్టిర్ చేసుకుంటూ ఉండాలండి. ఫస్ట్ వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కేక్ ప్రీమిక్స్ అంతా కూడా ఎప్పుడు మనం ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలండి. ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల మొత్తం అంతా కూడా ఈక్వల్గా ఎలాంటి ఎయిర్ బబుల్స్ అలాగే ఎలాంటి లంప్స్ అంటే ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. ఈ ప్రీమిక్స్ అంతా కూడా మనం కలిపేది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలండి. మనము కేక్ని చేసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనము కేక్ని ఎక్కువగా మిక్స్ చేసేయకూడదు. వన్స్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఆ మిక్సింగ్ అనేది ఆపేయాలండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నా కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా హార్డ్గా ఉంది. సో నేను కొంచెం వాటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మిక్సింగ్ ప్రొసీజర్ని మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటామండి. కేక్ మిక్స్ అనేది హార్డ్గా కలిపితే ఏమవుతుందంటే కేక్ లోపల సరిగ్గా ఉడకకుండా పైన బాగా క్రాక్స్ ఎక్కువగా వచ్చేస్తుంది. అలాగే మనము చాలా లూజ్గా కలిపాము అంటే మనకి కేక్ అనేది లోపలంతా ఉడకకుండా పచ్చిగా ఉంటుందండి. మీరు ఈ కన్సిస్టెన్సీని కనుక అబ్జర్వ్ చేస్తే కొంచెం హార్డ్గా ఉందండి. దాన్ని ఒక్క 2 drops ఆఫ్ వాటర్ అండ్ 2 drops ఆఫ్ ఆయిల్ కలిపి మనము ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత పలుచగా ఉందో. ఇప్పుడు మనము ప్రీహీట్ చేద్దాం. దీనికోసం మందపాటి గిన్నెలో వాటర్ వేసి దాని మీద స్టాండ్ పెట్టండి. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఏదైనా మూత పెట్టి బాగా వెయిట్ చేయండి. ఈ గ్యాప్లో ఈ కప్ కేక్ లైనర్స్లో మన కేక్ బ్యాటర్ అంతా కూడా 1/4 వరకు ఫిల్ చేసుకుందాం. సో 1/4 వరకు ఫిల్ చేసిన తర్వాత ఎడ్జెస్లో అంతా కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక్కొక్క కప్ని కూడా 2 times ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల కేక్ బ్యాటర్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. ఇప్పుడు ఇవి సెట్ చేసిన తర్వాత ఈ గ్యాప్లో ప్రీహీటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే వాటర్ కెరులుతున్నప్పుడు మనకి ప్రీహీట్ అయినట్టు. సారీ అండి, ఇక్కడ లైట్ సడన్గా ఆఫ్ అయిపోయింది. సో మనకి ఆ గిన్నెకి ఏ సైజ్ ఆఫ్ ప్లేట్ సరిపోతుందో ఆ సైజ్ ప్లేట్ చూసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టినా ప్రాబ్లం లేదండి. నేనైతే ఇలా 8 కప్ కేక్స్ని కిందన 4 పైన 4 పెట్టి అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టి కవర్ చేయండి. ఈ కవర్ చేయడం ఎలా ఉండాలి అంటే లోపల హీట్ ఏది కూడా బయటకి రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇఫ్ పాసిబుల్ మీరు ఏదైనా వెయిట్ కూడా పెట్టుకోవచ్చు. ఆ లో ఫ్లేమ్ మీద 25 to 30 minutes హీట్ చేసిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. సో కేక్ కనుక మీకు ఇంత క్లీన్గా వచ్చినట్లయితే మీ కేక్స్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఈ కప్ కేక్స్ అనేవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఇవి చల్లారేంత వరకు వెయిట్ చేసి అప్పుడు పిల్లలకి సర్వ్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను విప్పింగ్ క్రీమ్తో ఇలా చేసి పెట్టానండి. మా పాపకి చాలా ఇష్టంగా తిన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.